బుక్కరాయసముద్రం మండలం రేగడి కొత్తూరులో నివాస స్థలాల మధ్య ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా దౌర్జన్యంగా చర్చి నిర్మాణానికి మొదలుపెట్టారు. ఆ విషయాన్ని హిందూ బంధువులందరూ, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా హిందూ బంధువులే, ఒకటి రెండు కుటుంబాలు తప్ప ఎవ్వరు లేరు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ చర్చి నిర్మాణం జరిగే యథేచ్ఛగా మత మార్పిళ్ళు చేయాలనే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్ని హిందూ బంధువులందరూ అడ్డుకోవడము, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, ఎంఆర్ఓని కలవడం జరిగినది. కానీ ఎందుకు ఆయన వకాల్తా పుచ్చుకుంటున్నాడో, ఆయన ఏమన్నా కన్వర్టెడ్ క్రిస్టియనో మాకైతే అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎటువంటి అనుమతులు లేకోకుండా పంచాయతీ నుంచి కానీ, రెవెన్యూ నుంచి కానీ, కలెక్టర్ గారి నుంచి కానీ, ఆర్డీఓ గారి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మేము చర్చి కట్టేస్తాము, కట్టుకొని లేని పరిస్థితి ధోరణిలో మాట్లాడుతున్నారంటే పోలీసు వారు ఎంతకు బరి తెగించారో. రెవెన్యూ సంబంధించిన మ్యాటర్ ఇది, రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలా. ఈయన పోయి కట్టే ఏమనే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే మన కలెక్టర్ గారిని కలిసాం. మా విషయాలు ఊరు గ్రామస్తులందరూ సంతకాలు పెట్టి, ఇక్కడ మాకు చర్చి వద్దు, మేము ఉండేదంతా హిందూ బంధువులమే, మేము అందరం కలిసికట్టుగా పండుగలు చేసుకుంటాం, కలిసికట్టుగా మేము ఏ వేడుక పెళ్లి చేసుకున్నా, దేవరు చేసుకున్నా, మేమందరం పార్టీలు వేరైనా, కులాలు వేరైనా, మేము ఒకటే మతం, హిందూ బంధువులమని అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకుంటే వారి మధ్యలో వచ్చి చిచ్చు పెడుతున్నారు కొంతమంది. వేరు పురుగులాగా, అంటే ఒక పంటను నాశనం ఎలా చేస్తుందో ఒక వేరు పురుగు, ఆ విధంగా గ్రామాలకే దిగబడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎక్కడ అక్రమ చర్చలను అడ్డుకుంటామో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితేనేమి, ఆర్ఎస్ఎస్ అయితేనేమి, హిందూ చైతన్య వేదిక అయితేనేమి, ఎక్కడ వీళ్ళు ఈ విధంగా కట్టాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. అనుమతులు లేని చర్చల్ని నిరాటంకంగా, నిరభ్యంతరంగా తోసిపుచ్చండి. ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీ మా ధార్మిక సమస్యలు, స్వచ్ఛంద సమస్యలు ఎప్పుడు మీకు అండగా ఉంటాయని మరొకసారి విన్నవించుకుంటున్నా. నా పేరు నందకుమార్, రేగడి కొత్తూరు నది. మా స్థలంలో అక్రమంగా కట్టుకున్నారు. మా పెద్ద పర్మిషన్ ఇప్పించి, దానికి పర్మిషన్ లేదు, ఏం లేదు. మాకు ముగ్గురు అన్నదమ్ములకి భాగాలు ఉంటే దాంట్లో దౌర్జన్యంగా కట్టించినాడు. ఇంతకు ముందు కలెక్టర్ దగ్గరికి కూడా ఇచ్చినాం, దానికి స్పందించట్లేదు కలెక్టర్ కూడా. ఇప్పుడు మా ఊరు పెద్దలందరూ వచ్చినాము, దాన్ని వద్దని చెప్తాన్నా కూడా దాన్ని దౌర్జన్యంగా, మా ఊరోళ్ళంతా మేము వైసీపీ లేదు, టీడీపీ లేదు, అంతా కలిసికట్టుగా ఉంటాం మేము. దాన్ని వచ్చి మధ్యలో అందరూ దాన్ని పడగొట్టి ఉన్ని అని చెప్పి దాన్ని దౌర్జన్యంగా చేపిస్తాను రాపక్కన వాళ్ళు. మేమంతా కలిసి ఉన్న వాళ్ళందరినీ ఎడగొడుతున్నారు వాళ్ళు. దానికి మీరే బాధ్యత చెప్పాలని కోరుతున్నాం మేము. మా ఊర్లోకి వచ్చి కలెక్టర్ గారిని అడగండి. ఊరంతా ఒకవైపు ఉన్నాం, వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉంటే దానికి కలెక్టర్ గారిని కావాల్సింటే ఊరికి వచ్చి ఎంక్వైరీ చేయమనండి. దానికి మేము సమానమే, మేము పెద్దలంతా మేము ఒప్పుకుంటాం. నేను బుక్కాయసముద్రం రేగడి కొత్తూరు గ్రామ నివాసినైన సంకటి సీతారాం రెడ్డి. నేను శ్రీరాముల గుడి ధర్మకర్త. మా గ్రామమునందు కేవలము ఒక వ్యక్తి వల్ల చర్చి నిర్మాణము చేయుటకు మొన్న 3 రోజుల నుంచి వాళ్ళు అక్కడ చర్చి దగ్గరకు వచ్చినారు. మేము స్టాప్ చేసినాము. మా ఊరంతా మొత్తం అంతా హిందువులు, మొత్తం అంతా ఒకే మాట మీద ఉన్నారు. కాబట్టి దాన్ని అతిక్రమించి చేయాలంటే మేము నిలబెట్టేసాము. ఎంఆర్ఓ పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు కట్టుకునేకి. కాబట్టి మేము పునర్నిర్మాణంకు ఒప్పుకోం. మేము నిలబడి చేయించేసాం. నా పేరు నాగమణి. నేను మాజీ గుడి కోదండరామల గుడికి ధర్మకర్తను మాజీ అయినాను. మా ఊళ్ళో అందరూ ఐక్యంగా ఉన్నారు. ఐక్యంగా ఉండి ఆ చర్చిని వద్దని చెప్పినాము. అయినా వాళ్ళు జరపాలని తీవ్రంగా పోలీసు వారి దగ్గర పోయి జరపాలని చూస్తున్నారు. అది నిలబెట్టాలని మేము కోరుతున్నాము. పర్మిషన్ లేవు, అదే పట్టా కూడా లేదు, రిజిస్టర్ కూడా లేదు, రిజిస్టర్ చేసుకోలే. నందకుమార్ చెప్పిన ఆ పిల్లలు. జై శ్రీరామ్. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడి కొత్తూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా ఒక 2-3 వ్యక్తుల కారణంగా గ్రామంలో అలజడి రేగుతుంది. ఆ 2-3 వ్యక్తులు అనుమతి లేకుండా చర్చి నిర్మాణం చేసేకి ప్రయత్నం చేస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనంతపురం పట్టణం నుంచి కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి కావచ్చు, పాస్టర్ అనే పేరుతో ఆ ఊరిలోకి ప్రవేశించి అన్నదమ్ముల మాదిరి మెలుగుతున్న గ్రామస్తుల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి బయట పాస్టర్ పేరుతో ఎవరైతే పోతున్నారో అటువంటి వారికి హిందూ చైతన్య వేదిక, భారతీయ జనతా పార్టీ, హిందుత్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే ఒక వార్నింగ్ ఇస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య మాదిరిగా మెలుగుతున్న గ్రామస్తుల మధ్య మీరు వెళ్ళి చర్చి పేరుతో చిచ్చు పెడుతున్నారు.
ఒక చర్చి గ్రామానికి వచ్చిందంటే ఆ గ్రామంలో చిచ్చు మొదలైనట్టే. కాబట్టి ఇట్లాంటి అనుమతులు లేకోకుండా, ఎంఆర్ఓ అనుమతి లేకోకుండా, లేకపోతే విఆర్ఓ అనుమతి లేకోకుండా, ఆర్డీఓ అనుమతి లేకోకుండా, కలెక్టర్ అనుమతి లేకోకుండా, కనీసం ఒకరిద్దరు, కనీసం 10 మంది, ఊరికి 10 మంది కూడా క్రైస్తవులు లేని చోట ఒక చర్చిని నిర్మాణం చేసే ఉద్దేశం ఏంటి మీ అర్థం కాలేదు. అక్కడ సుహృద్భావంతో మెలుగుతున్న హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కులాలు, మీ కులాలు తక్కువ కులాలు, మిమ్మల్ని అట్లా చూస్తారు ఇట్లా చూస్తారని అబద్ధాలు చెప్పి ప్రలోభపరిచి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మతం మార్చడం ఏదైతే ఉందో దీన్ని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ చర్చి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రామాన కూలగొట్టాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సుహృద్భావ వాతావరణంలో మెరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి హిందూ చైతన్య వేదిక భావిస్తూ రేగడి కొత్తూరు గ్రామస్తులందరికీ కూడా, ఉద్యమించిన ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.